నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరణ వృద్ధాశ్రమంలో అనగాం చేంద్రులు గాను మనం లేడీస్ గ్రూప్ యుఎస్ఏ సభ్యులైన శ్రీమతి రమా గారు, శ్రీమతి వాణి గారు, శ్రీమతి విజయ గారు, శ్రీమతి సిరి గారు, శ్రీమతి సురేఖ గారు, శ్రీమతి శిరీష గారు, శ్రీమతి మాధురి గారు, శ్రీమతి లక్ష్మి గారు, శ్రీమతి సుష్మా గారు, శ్రీమతి రజిత గారు వారి కుటుంబ సభ్యులు, అలాగే అనాథ తనాలని మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి నెలవారీ దాతలుగా లక్ష్మీదేవి దీనులతో మనం లేడీస్ గ్రూప్ సభ్యులైన శ్రీమతి వాణి గారి తల్లి గారు, కీర్తిశేషులు శ్రీమతి పోటినేని ప్రసన్నమ్మ గారి ఆర్థికం సంవత్సరికం సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు ఉదయం టిఫిన్ మరియు మధ్యాహ్నం లంచ్తో అనగం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీమతి పోటినేని ప్రసన్నమ్మ గారికి వారి ఆర్థిక సంవత్సరిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ వారికి స్వర్గభావ చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు శ్రీమతి పోటినేని ప్రసన్నాంబ గారికి వారి ఆర్థిక సంవత్సరిక సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికి వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరుగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎటువారి మొహంలో ఎల్లప్పుడూ చిన్నోళ్ళు పూయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధుర స్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చంద్ర మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన అలాగే మనం లేడీస్ గ్రూప్ యుఎస్ఏ సభ్యులైన శ్రీమతి రమా గారికి, శ్రీమతి వాణి గారికి, శ్రీమతి విజయ గారికి, శ్రీమతి సిరి గారికి, శ్రీమతి సురేఖ గారికి, శ్రీమతి శిరీష గారికి, శ్రీమతి మాధురి గారికి, శ్రీమతి లక్ష్మి గారికి, శ్రీమతి సుష్మా గారికి, శ్రీమతి రజిత గారికి, అలాగే శ్రీ పివిఎస్ఎన్ ఆంజనేయ ప్రసాద్ గారికి వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధించే శక్తి ఆ భగవంతుడు ప్రశంసలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నడితరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసమని దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మన లేడీస్ గ్రూప్ యుఎస్ఏ సభ్యులైన శ్రీ సభ్యులకు అందరికీ దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులు మీకు ఎల్లప్పుడు ఉన్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర మరియు శిలమ్మ గారికి పాదావందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తాను చేస్తున్న 100 మంది 1000 మంది అని చెప్పిస్తున్న వెంకటేశ్వర మరియు శిలమ్మ గారికి వారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు శిలమ్మ గారికి ప్రత్యేక ధనాలు తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు మనం లేడీస్ గ్రూప్ యుఎస్ఏ సభ్యులు శ్రీమతి రమా గారు, శ్రీమతి వాణి గారు, శ్రీమతి విజయ గారు, శ్రీమతి సిరి గారు, సురేఖ గారు, శిరీష గారు, మాధురి గారు, లక్ష్మి గారు, సుష్మా గారు, రజిత గారు మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు ఉదయం అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే ఉదయం టిఫిన్ ఉప్మా, అలాగే మామిడికాయ చట్నీ. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ.
ఇగో మీ మంచి అవన్నీ అనుకున్నా అన్న को बोले साहब